ఇంతకు ముందు మనం చూశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినటువంటి సందర్భంలో అనేక మంది తెలుగుదేశం నుంచి, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్పింది, మీరు కాంగ్రెస్ నుంచి వచ్చినా, తెలుగుదేశం నుంచి వచ్చినా మీరు ఆ పార్టీలో గెలిచినటువంటి పదవులకు రాజీనామా చేయండి అని చెప్పి రాజీనామా చేయించి తీసుకున్నటువంటి ఘన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. స్పీకర్ ఆమోదించకపోతే 1కి 2 సార్లు ఆమోదించమని ఒత్తిడి చేసి ఆమోదింప చేసుకొని బై ఎలక్షన్లకు వెళ్ళి మళ్ళా బై ఎలక్షన్లో గెలిపించుకొని శాసనసభకు తీసుకొచ్చినటువంటి ఘనకీర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని మనం చేస్తున్నాం. ఎందుకు ఈ విషయాన్ని ఇంత ప్రాధాన్యతగా చెబుతున్నానంటే 21 మంది శాసనసభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫ్యాను గుర్తు మీద గెలిస్తే ఆ పార్టీలోకి తీసుకువెళ్ళారు. ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా రాజీనామా చేయరా. రాజీనామా చేయకపోయారు. వారు శాసనసభ్యులుగా, కార్పొరేషన్ల చైర్మన్గా నియమించుకున్న అనైతిక సిద్ధాంతంతో రాజ్యాన్ని వేలుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా బుద్ధి తెచ్చుకోమని మనం చేస్తున్నా. నీ పార్టీ నుంచి వచ్చినటువంటి శిల్పా చక్రపాణి తృణప్రాయంగా నువ్వు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ సీటుని వదులుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఘనకీర్తి కలిగినటువంటి చక్రపాణి రెడ్డిని చూసుకునైనా సరే సిగ్గు తెచ్చుకోమని మనం చేస్తున్నా. ఈ కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 5 శాసనసభ్యుల్ని ఎత్తుకుపోయావు నీ పార్టీలోకి. ఈ 5 శాసనసభ్యుల్లో ఒక్కరైనా రాజీనామా చేశారా? ఒక్కరైనా ప్రజాభిప్రాయం కోసం వెళ్ళారా? నంద్యాలలో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజాభిప్రాయానికి రావాల్సినటువంటి పరిస్థితి భూమా నాగిరెడ్డి గారు మరణించడంతో వచ్చింది తప్ప నువ్వు నైతిక విలువలకు కానీ యాంటీ డిఫెక్షన్ లాక్ కానీ కట్టుబడి రాజీనామా చేయించితే వచ్చినటువంటి ఎన్నిక కాలేదని మనం చేస్తున్నా. నేను ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నా. ఇవాళ అఖిల ప్రియ గారు, ఎస్వి మోహన్ రెడ్డి గారు అందరూ అడుగుతున్నారు ఓట్లు. మీకు నిజంగా నైతిక విలువలు ఉంటే, మీకు చట్టం మీద గౌరవం ఉంటే, సిగ్గు శరం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి మీ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేసి ఇవాళ అడగండి ఓట్లు నంద్యాలలో అని అడుగుతా ఉన్నా. మీకు నైతిక విలువలు ఉంటే నేను నంద్యాల ప్రజానీకాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. శిల్పా చక్రపాణి ఏ విధంగా రాజీనామా చేశారో ఆ విధంగా రాజీనామా చేసి సైకిల్ గుర్తుకి ఓటు వేయమని అడగండి అని నిలదీయవలసినటువంటి బాధ్యత కూడా నంద్యాల ప్రజానీకం మీద ఉందని మనం చెప్తున్నారు. ఇవాళ ఒక ఆయన ఆదినారాయణ రెడ్డి గారట కడప నుంచి వచ్చాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు, తెలుగుదేశంలో చేరాడు, తెలుగుదేశంలో మంత్రి అయ్యాడు. ఇవాళ వచ్చి చెప్తున్నాడు తెలుగుదేశానికి ఓట్లు వేయమని. ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన ఆయన. అంతేకాదు ఆయన బియ్యం కూడా ఒక ఆయన ఉన్నాడు, కేశవరెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా, ఆదినారాయణ రెడ్డి గారు మీరు ఓట్లు అడిగే ముందు కేశవరెడ్డి గారు ఎవరెవరి దగ్గర డబ్బులు 100 కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశాడో వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించు ఆయన. డబ్బులు ఇప్పించి ఓట్లు అడుగు. స్కాములు చేస్తారు, డబ్బులు ఎత్తుకుపోతారు, గూడి పుటానీలు చేస్తారు, 1000 కోట్లు ఖర్చు పెడతారు. ఇవాళ ఓట్లు కావాలని తిరుగుతూ ఉంటారు. నైతిక విలువలకు కట్టుబడి లేనటువంటి ఆదినారాయణ రెడ్డిని నిలదీసి అడగవలసినటువంటి బాధ్యత కేశవరెడ్డి బాధితులందరికీ ఉందని మనం చేస్తున్నా. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చూస్తున్నాం. చాలామంది మంత్రులు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత వారికి బాధేసిందట. ఎవరికి బాధేసింది? అచ్చెన్నాయుడు గారు చెప్తున్నాడు, మాకు చాలా బాధేసింది, ఆయన మాట్లాడినటువంటి మాటలు వింటే దుఃఖం వేసింది. దుఃఖం వేస్తుంది మీకు అసలు సభా సాంప్రదాయాలు తెలిసినటువంటి వ్యక్తులు కాదని మనం చేస్తున్నా. ఇదే అచ్చెన్నాయుడు గారు శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు ఏమిటని అడుగుతా ఉన్నా.
ఇదే బోండా ఉమామహేశ్వరరావు గారు శాసనసభలో మాట్లాడిన మాటలు ఏమిటని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు నీ అంతు చూస్తానని శాసనసభలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఏమయ్యాయి సాంప్రదాయాలు అంటున్నా? ఆ రోజు ఏమయ్యాయి? ఆ రోజున మాత్రం మాట్లాడరు. మీ ఇష్టం వచ్చినట్టు నిండు శాసనసభలో మాట్లాడవచ్చు, దౌర్జన్యంగా మాట్లాడవచ్చు, అన్యాయంగా మాట్లాడవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడితే దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారే, తప్పే ఉందంటున్నా. ఎస్, నేను చెప్తున్నా, సీత ఎత్తుకెళ్లి రావణాసురుణ్ణి శిరచ్ఛేదం చేయవలసిందే. శిరస్సును నరికినా కూడా చావకపోతే బొడ్డులో బాణం వేసి ఆ రావణాసురుణ్ణి చంపవలసిందేనని మనవి చేస్తున్నా. నరకాసురుణ్ణి వధించవలసిందే. ప్రజా సంక్షేమం కోసం, లోక కళ్యాణం కోసం నరకాసురుణ్ణి వధించవలసిందే. హిరణ్యకశిపుణ్ణి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి పేగులు తీసి వెదజల్లవలసిందే లోక కళ్యాణం కోసం. ఒక రాక్షసుణ్ణి, ఒక దుర్మార్గుణ్ణి అంతం చేయడం కోసం ప్రజలు కంకణం కట్టుకొని ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పే పద్ధతుల్లో చెబితే హింసట మేము, వారేమో శాంతి కాముకులట. ఎవరు శాంతి కాముకులు నేను చెప్పవలసిన అవసరం లేదు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారు తోడల్లుడు. ఆయన ఇంటర్వ్యూస్లో చెప్పాడు, పుస్తకంలో పొందుపరిచాడు. ఎన్టీ రామారావును దించినప్పుడు బస్సులు తగలేయమని ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అని నీ తోడలుడే చెప్పినటువంటి సంఘటన మర్చిపోయావా అని అడుగుతా ఉన్నా. వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా నడిబజారులో చంపినటువంటి ఘనత నీది కాదా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, భూమా నాగిరెడ్డి గారు తప్ప మరొకరు కాదని మనవి చేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ మేము 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి గడప గడపకి తిరుగుతూ ఉన్నాం నంద్యాలలో. అందరూ చెప్తున్నారు, శిల్పా మోహన్ రెడ్డి కానీ, శిల్పా చక్రపాణి రెడ్డి కానీ శాంతి కామకులు, తగాదాలు లేకుండా సర్దుకోవాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు. కానీ ప్రత్యర్థులు అలా కాదు, హింసను ప్రోత్సహించే వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ తరపున నిలబడినటువంటి వ్యక్తులని వారు చెప్తున్నారు. నేను మనవి చేస్తున్నా, నంద్యాలలో శాంతి కావాలా, హింస కావాలా? శాంతి కావాలి అంటే శిల్పా మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి. మీరు ఇంకా అరాచకాలు కావాలంటే సైకిల్ వీడిని మాకు అభ్యంతరం లేదు. ఒక మంచి సాంప్రదాయాలను నెలకొల్పేటటువంటి శిల్పా కుటుంబాన్ని ఆశీర్వదించవలసిందిగా మేము కోరుతున్నాం. దుర్మార్గమైన దుష్ట పరిపాలనని అంతం చేయడానికి నాంది పలకవలసిందిగా కోరుతున్నాం. మంచి సాంప్రదాయాలని, సత్సాంప్రదాయాలని నెలకొల్పినటువంటి, చట్టాలను గౌరవించేటటువంటి శక్తి, సామర్థ్యం, సాంప్రదాయం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని కోరుతున్నాను తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాం. కాబట్టి మీ అందరికీ మనవి చేసేది ఒక్కటే, మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, శిల్పా మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. చక్రపాణి రెడ్డి గారు చేసిన త్యాగాన్ని కొనియాడండి, ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి అని సవినయంగా మీ ద్వారా నంద్యాల ప్రజానీకాన్ని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ఏమీ తప్పు మాట్లాడలేదు, మాట్లాడడు కూడా అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇవాళ మాట్లాడుతున్న బోండా మా అచ్చెన్నాయుడు, శిల్ప, మన సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారు ఇలాంటి మాటలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మీ మాటలు కట్టి పెట్టవలసిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. ఓకే, ఇంకా జగన్ అభివృద్ధి నిరోధకుడు, అభివృద్ధిని అడ్డుకోవడానికే నంద్యాలకు వచ్చాడు అని చెప్పని అంటున్నారు సార్. జగన్ అభివృద్ధి నిరోధకుడు, చంద్రబాబు అభివృద్ధి కామకుడు, ఇది వారు చెప్పేటటువంటి మాట. ఏమి అభివృద్ధి నిరోధకులు మేము? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో నంద్యాలలో ఏమి అభివృద్ధి చేశారు? మీరు అభివృద్ధి కాముకులైతే ఏమి అభివృద్ధి చేశారని అడుగుతా ఉన్నా. ఒక్క అభివృద్ధి చేసినట్టుగా నిరూపించమని మనవి చేస్తున్నాం. ఈ 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేయరు. ఎన్నికలు నగారా మోగంగానే అభివృద్ధి గుర్తుకొస్తుంది, రోడ్లు వెడల్పు గుర్తుకొస్తుంది, ఇళ్ళు గుర్తుకొస్తాయి, ఫండ్స్ గుర్తుకొస్తాయి, కాపు కళ్యాణ మండపానికి 3 కోట్ల రూపాయలు గుర్తుకొస్తాయి. ఇవన్నీ కూడా మీరు ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? గుర్రానికి పచ్చగడ్డి కట్టి పరిగెత్తించినట్టుగా
నంద్యాల ఓటర్లకు ఆశ చూపించి ఓటు కాజేయాలి అభివృద్ధి పేరుతో అనే ప్రయత్నం తప్ప అభివృద్ధి కామకుడు చంద్రబాబు కాదు, దుర్మార్గుడు చంద్రబాబు. మేము అభివృద్ధి వ్యతిరేకులం కాదు. చంద్రబాబు చేసేటటువంటి నక్కజిత్తులకు వ్యతిరేకం, చంద్రబాబు చేసేటటువంటి దుర్మార్గానికి వ్యతిరేకం, చంద్రబాబు చేసేటటువంటి అభివృద్ధి పేరుతో చేస్తున్నటువంటి అన్యాయమైనటువంటి వాగ్దానాలకు వ్యతిరేకం. నేను అడుగుతా ఉన్నా, నిజంగా నువ్వు అభివృద్ధి కామకుడివి అయితే ఈ 3 సంవత్సరాల పాటు కించిత్తు కూడా ఎందుకు అభివృద్ధి నంద్యాలలో చేయలేదో సమాధానం చెప్పమని మనం చేస్తున్నాం. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, నీ అవినీతికి వ్యతిరేకం అనేది గుర్తుపెట్టుకో. అభివృద్ధి ముసుగులో అవినీతి చేసే కార్యక్రమాలు చేస్తున్నావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు తప్ప అభివృద్ధిని వ్యతిరేకించడం లేదనే వాస్తవాన్ని గమనించమని కోరుతున్నాను. ఇంకా రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నదని ముఖ్య కంత్రి అని అన్నారు. దానికి అది ఎంత మాత్రం సమంజసం? 100కి 100 పాళ్ళు సమంజసం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పెద్ద కంత్రి, ప్రజల్ని మోసం చేసే మోసగాడు. 420 ప్రజల్ని వాగ్దానం పేరుతో మోసం చేసి బుట్టలో వేసుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి దుర్మార్గుడు. దీనిలో ఏ విధమైన తప్పిదము లేదు. నేను చెప్పేదేంటి, మీరు మర్చిపోయారేమో. పాపం ఆ మహానుభావుడు చచ్చి ఏ లోకాలు ఉన్నాడో ఎన్టీ రామారావు గారు. ఆయన ఏం మాట్లాడాడు వింటే చంద్రబాబుకి మళ్ళీ నిద్ర పట్టదు. మా అల్లుడు మంచోడు అనుకుంటున్నారా? మా అల్లుడు పొలిటికల్ బ్రోకర్ అన్నాడు. అంతకన్నా పెద్ద పదవి ఏం కావాలి?